నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పరిచయం అక్కర్లేని వ్యక్తి, దాదాపు 62 సంవత్సరాలుగా రైతు సమస్యల మీద నిరంతరం ఉద్యమం చేస్తున్న 86 ఏళ్ల వయసు యువకులు సారంపల్లి మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ఆయన ఒక ఓపెన్ డిక్షనరీ అనుకోవచ్చు, లేదంటే లివింగ్ ఎన్సైక్లోపీడియా అనుకోవచ్చు. దేశంలో ఏ మూల ఏ పంట పండించే రైతుకు సంబంధించిన ఏ సమస్య గురించి అయినా చెప్పగలిగిన అతి కొద్ది మంది నిపుణులు, ఆ రంగం మీద పూర్తి అవగాహన, రైతుల సమస్యల పట్ల ఒక సహానుభూతి, ఎంపతి ఉన్నటువంటి మల్లారెడ్డి గారు ఇవాళ మనకు మనిషి అంటేనే మంచోళ్ళు గెస్ట్గా ఉన్నారు. మల్లారెడ్డి గారు నమస్కారం. నమస్కారం. నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం అంటే ఈ 25 నిమిషాల టైం సరిపోదు సార్. మా ప్రోగ్రామ్ పేరే మనిషి అంటేనే మంచోడు అని పెట్టుకున్నాం. పర్పస్ ఏంటంటే రాజకీయాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఏమన్నా ఉన్నాయి. మీ వయసులో మీరు ముత్తాత అయిపోయారు. ఏదో ఉద్యమాల్లో చేయొచ్చు, రిటైర్ అయిపోయి హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో నిత్య యువకుడిలాగా రోజు కంప్యూటర్ ముందు కూర్చొని ఇంటర్నేషనల్ ప్రపంచంలో ఏం జరుగుతుంది రైతులకు సంబంధించి అదంతా స్టడీ చేయటం, రోజుకి ఇప్పుడు కూడా 7-8 గంటలు చదువుతారని విన్నాను నేను. అసలు మీకంటే అసలు ఈ రైతుల సమస్యల మీదే జీవితం మొత్తం అంకితం చేయాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? ఇప్పుడు నేను పార్టీకి అఫిలియేషన్, సిపిఎం పార్టీకి అఫిలియేషన్ అని అంటారు, కానీ సిపిఎం పార్టీ నాయకులు కూడా, ఆల్ ఇండియా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ నన్ను రైతు నాయకుడు అనే పిలుస్తారు. వాళ్ళు నన్ను పార్టీగా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే నేను ఒక 25 సంవత్సరాలు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అంతకుముందు ఈ రాష్ట్రంలో సెక్రటరీగా ఉన్నాను రైతు సంఘానికి, కొంతకాలం అధ్యక్షునిగా ఉన్నాను. అది ఫస్ట్ నా లైఫ్ ఏంటంటే 1962లో నేను 57-58లో నా చదువు ఆగిపోయింది. 10వ తరగతిలో చదువు ఆపేసి. 10వ తరగతిలో ఆపడం అంటే దాన్ని నేను కంటిన్యూ చేయాలని పోరాటం చేస్తే మా అన్న ఏం చేశాడంటే, మీరు ఏర్పడాల్సిందే, తెలంగాణలో ఏర్పడి అనేది ఎక్కువ ఉంటుంది, అప్పటికే అందుకోసం నేను జాయింట్ ఫ్యామిలీలో ఉండను అని చెప్పని మా అన్న తగాదా పెట్టాడు. అనివార్యంగా ఏర్పడవలసి వచ్చింది. ఏర్పడిన తర్వాత వ్యవసాయం చూసుకోవాలి. వ్యవసాయం స్టార్ట్ చేసి 57లో చేసిన తర్వాత నాకు అసలు అప్పుడు వ్యవసాయం అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే నేను హనుమకొండలో చదువుకున్నాను, ఎయిడెడ్ స్కూల్లో. మల్టీపర్పస్ ఫస్ట్ బ్యాచ్ మాది, కామర్సు. అందులో నాకు అకౌంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, అప్పుడు ఇప్పుడు కూడా. అందుకే బడ్జెట్ను స్టడీ చేయడం కానీ మనలో చెప్పడం కానీ చేస్తాం. అది మా ఊళ్ళో నేను వ్యవసాయం ప్రారంభించిన తర్వాత ఆ ఊళ్ళో ఒక ఇద్దరు ఉన్నారు, పట్వారి, మాలి పటేల్ అని. వాళ్ళు పరమ అరాచకులు. వాళ్ళ అరాచకత్వాన్ని చూసి నాకు ఏమిటంటే, అసలు ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత భూములు వాళ్ళ పేరు మీద లేకపోవడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకోవడం. అప్పటికి 1956 అంటే ఇంకా తెలంగాణ సాయుధ పోరాటం కూడా ప్రారంభం కాల, 46లో అయింది. మాది కూడా మున్సబ్ కుటుంబం, పోలీస్ పటేల్. పటేల్గా కూడా మీరు కొన్నాళ్ళు పోలీస్ పటేల్గా మా అన్న ఉన్నాడు. తర్వాత నేను వాళ్ళను ఖండిస్తే నువ్వు పోలీస్ పటేల్, నువ్వు అట్లా మాట్లాడకూడదు అని చెప్పని అనేవాళ్ళు. అప్పుడు ఏమిటంటే, నాకు జనరల్గా మా ఊళ్ళో ఉన్నటువంటి పేదలతో జనరల్గా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు పంజగొట్టడం అంటారు, అంటే గింజలు తీయడం, నాటు కలుపు ఇవన్నీ పనులు స్వయంగా నేను నాగలి దున్నడం, గొర్రు కొట్టడం ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు ఈ పటేల్ పట్వారీల మోసాలు అన్నీ బాగా చెబుతూ వచ్చారు. అవన్నీ బాగా నాలో ఒక వాళ్ళ మీద అసంతృప్తి కలిగించేది. 2-3 సార్లు తిరగబడ్డాను. దాని మీద వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టడంతో ఇక అక్కడ ఉన్నది కాంగ్రెస్, కమ్యూనిస్టులు రెండే ఆ రోజులు, అంతే కదా. కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఎవరు అప్పుడు ఓంకారు. కాబట్టి ఓంకార్తో పరిచయం అయిన తర్వాత ఈ 60 నుంచి ఆయనతో తిరిగాను. తర్వాత 62లో పార్టీగానే పనిచేయడం మొదలుపెట్టారు. రైతు సంఘానికి మీరు రైతు సంఘంలో 62లో నర్సంపేట నియోజకవర్గానికి ఎలక్షన్స్ జరిగినాయి.
అడ్వకేట్ వెంకటేశ్వరరావు అని చెప్పని ఓకే అతను పార్టీ తరఫున పీడిఎఫ్గా పోటీ చేశాడు. ఓకే అతన్ని గెలిపించడం కోసం కృషి చేశాం. ఓకే కృషి చేసి ఊళ్ళన్నీ తిరిగాము. ఓకే తిరిగితే ఒక 3,000 మెజార్టీతో గెలిచాడు. ఓకే ఆయన గెలవడంతో ఇక నేను ఆ 10-15 గ్రామాలలో నాకున్న పరిచయం, చొరవను బట్టి ఓంకార్కు నాకున్న స్నేహితం 62 నుంచే ఓంకార్కు నాకు ఇద్దరం కలిసే వచ్చాం అనుకుంటే ఒక విధంగా చెప్పాలంటే పార్టీలోకి. ఓకే ఆయన వచ్చిన తర్వాత రైతు సంఘం నర్సంపేట డివిజన్కు మీరు కార్యదర్శి కార్యదర్శిగా పెట్టారు. ఓకే అక్కడి నుంచి మీ రైతు నాయకుడి ప్రస్తావన మొదలైంది. ఓకే అయితే నేను అప్పుడు ఏం చేసేదంటే నాకు జనరల్గా అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏమిటంటే క్రియేటివ్ అనేది మొదటి నుంచి ఒక అలవాటు. ప్రతి విషయాన్ని అడ్వాన్స్గా తెలుసుకోవడం. నిజానికి నాకు చాదస్తం ఉండాలి, కానీ 10 ఏళ్ల తర్వాత ఏం రాబోతుందో ముందే స్టడీ చేసి అంటారా సార్? అందరికీ అబ్బని విద్య అది. ముందే మా పార్టీకి కానీ ఎవరి నాయకులకు కానీ రాబోతున్నదాన్ని ముందే చెప్పడం అర్థం కాని వాళ్ళు చేదస్తూ అనుకుంటారు. అది అయితే ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఒక 30 సొసైటీలలో కరప్షన్ జరిగింది పెద్ద ఎత్తున నర్సంపేటలో. ఓకే తాలూకాలో జరిగితే వాటన్నిటి మీద పాంప్లెట్స్ చేసి కేసులు పెట్టి ప్రచారం బాగా చేస్తే వాళ్ళు ఆ డబ్బులు కట్టేశారు, సొసైటీలు నడిపించారు. ఓకే ఆ విధంగా ఏంటంటే మొత్తం కోఆపరేటివ్ సెక్టార్ మీద ఒక పట్టు రైతుకి సంబంధించిన ప్రధాన్ని సహకార సంఘాల దగ్గర నుంచి మొదలు మార్కెట్ తర్వాత ఈ సాగునీటి వనరుల కల్పన మీద బాగా దృష్టి పెట్టారు. ఓకే అసలు నిజానికి మనకేంటంటే నీటి వనరులు లేక వర్షాలు పడితే పండడం లేకపోతే లేదు. ఓకే ఈ కాకతీయ కాలువ రావడం కోసం 2 సంవత్సరాలు పోరాటం చేశారు. ఓకే చాలామంది అన్నారు నీ పోరాటం కొనసాగుతుందా అని. ఓకే అప్పుడు ఆ రోజుల్లోనే నేను ధర్మభిక్షం ఎంపీ, తర్వాత జయపాల్ రెడ్డి, తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఈ 3 ఎంపీలను పట్టుకొచ్చి ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టారు. లోకల్గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ ఢిల్లీకి పరిగెత్తి పివి నరసింహారావుతో చెప్పి వెంటనే 300 కోట్లు మంజూరు చేయించాడు. అది వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని. ఆ విధంగా కాకతీయ కాలం అనేది ఒకటి శాంక్షన్ అయింది. అప్పుడు ఈ అన్ని పార్టీలు వచ్చినాయి, కడియం శ్రీహరితో సహా వీళ్ళందరూ కూడా నాతో వచ్చారు. అట్లా ఏమిటంటే ఇరిగేషన్ మీద ఇంటర్ఫియర్ కాకుండా విద్యుత్తు పెద్ద సమస్య. విద్యుత్ కనెక్షన్ రావాలంటేనే లంచాలు ఇవ్వాలి. కాబట్టి లంచాలు ఇవ్వకుండా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, అడిషనల్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం, లోడ్ పెంచడం, ఇది ఒక సమస్య మనకు తెలంగాణలో. మీ తర్వాత తగ్గిందనుకోండి. రుణాలు ఒకటి. వీటన్నిటికి మించి మార్కెట్లో ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ ఎంఎస్పి ఇంప్లిమెంట్ కాకపోయేది. అందుకోసం మేమే స్వయంగా కొంతమంది వాలంటీర్లను తయారు చేసి వాళ్ళకు రైతు సంఘం కార్డులు పెట్టి పొద్దుగా 6 గంటలకు వెళ్ళి మార్కెట్లో ఉండడం, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ధరలు నిర్ణయించడం. ఇప్పటికీ నాణ్యత ప్రమాణాలు నిర్ణయించడానికి ఒక టెక్నికల్ ఆఫీసర్ ఉంటాడు ఇప్పుడు. కానీ మార్కెట్లలో ఉంచకపోయేది వాళ్ళను. ఇప్పుడు కొనుగోలుదారు ఏంటంటే ఒక అంచనా వేస్తాడు, చెప్తే అది ఇది క్వాలిటీ నార్మ్స్ ఎఫ్ఏక్యూ అంటారు, ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ, ఇవి సక్రమంగా లేవు, తేమ ఎక్కువ ఉంది, కల్తీ ఎక్కువ ఉంది, రంగు లేదు అని చెప్పి తోసిపారేస్తాడు. అలాంటి ఏమిటనే కాకుండా వరంగల్ మార్కెట్ చాలా పెద్దది. మామూలుగా అది నంబర్ 1 మార్కెట్ ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ తర్వాత. ఆ మార్కెట్లో ఏంటంటే మనం స్వయంగా ఒక 4 రోజుల పాటు ఉండి వాళ్ళకు ధర వచ్చేటట్టు చేయడం. దీంతో ఏమిటంటే ఒక జిల్లా వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జిల్లా రైతు సంఘం కార్యదర్శి తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఒక 20 ఏళ్ళ నుంచి ఆల్ ఇండియా కిసాన్ సంఘానికి ఉపాధ్యక్షులు 20 ఏళ్ళు పైన అనుకుంటా ఉన్నారు. అంటే నేను అంటుంది అది కాదు మల్లారెడ్డి గారు, ఇప్పుడు మీరు చదువుకున్నది 10th క్లాసు, దేశవ్యాప్తంగా రైతుల సమస్యల మీద అవగాహన అంటే ఎట్లా అసలు ఈ ఇంగ్లీష్ కానీ లేదా హిందీ కానీ ఈ భాషా ప్రావీణ్యం ఎట్లా సంపాదించుకున్నారు? తర్వాత 1,00,000 ఎకరాల దాకా ఈ పేదలకు ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకి భూములు మీరు ఇప్పించగలిగారంటారు. అసలు ఈ రోజుల్లో అయితే ముఖ్యమంత్రుల స్థాయి అంశం కూడా కాదు, ఇంకా ప్రధానమంత్రి పూనుకుంటారు. ఒక రైతు ఉద్యమకాడికి అసలు ఏ రకంగా సాధ్యమైంది, ఎలా చేయగలిగారు? ఇప్పుడు నర్సంపేటలో జనరల్గా ఏంటంటే
ఒక 150 గ్రామాలు ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. ఓకే. అక్కడ 1/70 ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. నాన్ ట్రైబల్స్ వెళ్ళకూడదు. అవును. కానీ నాన్ ట్రైబల్స్ ఆక్రమించారు. ఓకే. అయితే 1/70లో ఒక చట్టం ఏముందంటే 70 సంవత్సరాలు కనుక వరుసగా అతను సాగులో ఉంటే అతనికి పట్టా ఇవ్వాలి. ఓకే. అప్పుడు ఆయన కుటుంబం కానీ అప్పుడు ఏంటంటే నేను అక్కడే ఆ గ్రామాలలో ఉండి ఓకే. అందరితోటి అప్లికేషన్లు పెట్టించి తహసీల్దార్ తోటి కలెక్టర్లతోటి చెప్పించి నేను జనరల్గా ఎందుకంటే రోజు రిప్రజెంటేషన్లు ఎక్కువ చేసేవాడిని. కాబట్టి తహసీల్దార్ వాళ్ళతోటి చెప్పించి ఏంటంటే అందరికి పట్టాలు చేయించాం. వాళ్ళకు చేయించడం కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని వేల ఎకరాలు, ఓకే, వందలు కాదు వేల ఎకరాలు, లక్షల ఎకరాల భూములను కూడా ఏంటంటే పేదలకు పట్టాలు ఇప్పించాం. ఓకే. లావణి పట్టా అని చెప్పని ఒక సిస్టమ్ ఉంది. లావణ్య పట్ట. లావణి పట్టా ఎవరికి ఇవ్వాలి? 5 ఎకరాల మెట్ట కానీ 2.5 ఎకరాల మాగాణి కానీ లోపు ఉన్న వాళ్ళకు. ఓకే. ఇది ఈ ప్రభుత్వ భూమితో కలిపి. కాబట్టి అంత అక్కర్లేకుండానే అసలు పేదలే చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించడం. ఇప్పించిన తర్వాత చాలామంది పట్టా కాగితం వచ్చిందని చెప్పి సంతోషపడతారు. అలా కాదు, పట్టా కాగితం ఇప్పించిన తర్వాత మనం సర్వే చేయించాలి, పోడీ చేయించాలి. పోడీ చేయించి సప్లిమెంటరీ సేత్వార్లో ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే అతనికి హక్కు ఏర్పడుతుంది. ఓకే. ఈ పనులన్నీ చేయించేవాడిని. ఓకే. అందువల్ల ఏమిటంటే రోజుకు 200-300 మంది ఉండేవాళ్ళు. ఎప్పుడు పొద్దుగాల నేను ఉదయం 8 గంటలకు ఆఫీస్కు పోతే, ఆఫీస్ కాదు మర్రి చెట్టు, తహసీల్ ఆఫీస్ ముందటే ఒక పేద మర్రి చెట్టు నర్సంపేటలో, అక్కడికే పోతే అందరూ వచ్చేవాళ్ళు. అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే మన నర్సంపేటలో దరఖాస్తు రాస్తే చదువొచ్చినోడు 10 రూపాయలు తీసుకునేవాడు. ఓకే. ఆ సిస్టమ్ తీసి పారేసి మనమే కొంతమంది యువకులను తయారు చేసి అప్లికేషన్లు పెట్టడం, స్వయంగా వెళ్ళి కలవడం, కలిసి వాళ్ళకు చట్టం తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ చెప్పడం. తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ ఇప్పుడు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. వాడిది వాళ్ళనే. అంతకుముందు మార్చిలో మాత్రమే చేసేవాడు జమాబందీ అని. ఆ జమాబందీ అప్పుడు కూర్చొని, జమాబందీ అంటే ఆడిట్, ల్యాండ్ ఆడిట్ని జమాబందీ అంటారు. జమాబందీ చేసినప్పుడు అక్కడ ఉండి ఎవరెవరైతే భూములు స్వాధీనంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు మార్పించడం, చెప్పడం చేసేవాడు. చైనా పర్యటన ఒక మొత్తం అంటే ఈ రైతు సమస్యలను అధ్యయనం చేయడం కోసమేనా లేదా పరిష్కారాల కోసం ఎప్పుడు వెళ్ళారు, ఎంతకాలం? మేము 2012లో మన ఇక్కడ అఖిల భారత పార్టీ మహాసభ జరిగినప్పుడు చైనా విధానాల మీద మనం ఒక కామెంట్ చేశాం. ఓకే. మీరు మీ దగ్గర ఈ క్యాపిటలిజం విధానాలు పెరుగుతున్నాయి ఇదని. వాళ్ళు ఏం చేశారంటే మీరు ఒక సెంట్రల్ టీంను పంపండి, మా దగ్గర స్టడీ చేసిపోతారని చెప్పని అన్నారు. ఓకే. అప్పుడు ప్రతి స్టేట్ 10 స్టేట్ల నుంచి 10 మందిని సెలెక్ట్ చేశారు. నన్ను ఏపీ నుంచి సెలెక్ట్ చేశారు, కంబైన్డ్ స్టేట్ నుంచి. దీనికి మాకు కేరళ ఆర్థిక మంత్రి అతను కన్వీనర్గా వచ్చాడు. మేము 10 రోజులు ఉన్నాం. ఓకే. 10 రోజులు చైనాలో ఉన్నప్పుడు ఏమిటంటే మాకు ఫస్ట్ పోయినప్పుడే అసలు చైనా విధానాలు ఎలా ఉన్నాయి అని చెప్పిన విషయాలు చెప్పారు. రైతులకు సంబంధించి ఆర్థిక విధానాలు, పొలిటికల్ సిచ్యువేషన్, ఇవన్నీ ఒక 3 పూటలు క్లాసులు చెప్పారు. ఓకే. దాంట్లో మేము అన్ని క్వశ్చన్లు అడిగాం. ఓకే. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఇప్పుడు అమెరికాతో కానీ ఏ దేశంతో కానీ ఘర్షణ పడదలుచుకోలేదు. ఓకే. మా డెవలప్మెంట్ మేము చేసుకోదలుచుకున్నాం. ఓకే. అందువల్ల మీరు మాది పెద్ద దేశం కాబట్టి మీరు ముందుండండి అని చెప్పంటే మేము ఉన్నాం. ఓకే. మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం. ఓకే. చాప కింది నీరులాగా. అంతేగాని మీరు మమ్మల్ని తప్పుపడుతున్నారు సిపిఎంగా అని చెప్పని మనం మీరు తప్పుపట్టేది కరెక్ట్ కాదు అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. చేసి ఆ విధంగా ఏమిటంటే వాళ్ళు మొత్తం షాంఘై, తర్వాత ఈ పింగ్ పాంగ్, ఇతను ఏది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఆయన చాలా పెద్ద సైంటిస్టు, ఇవన్నీ తిప్పి చూపించారు. లాస్ట్కు 10 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళే అప్ అండ్ డౌన్ అంతా వాళ్ళే చేశారు. ఆ విధంగా ఏంటంటే చైనాకు ప్రత్యేకించి సెలెక్ట్ చేశారు, ఏపీ నుంచి పంపాలి. ఈ మధ్యలో ఈ 3 చట్టాలను తెచ్చిన తర్వాత ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో మొత్తం భారతదేశంలో 18 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు జరుగుతున్నాయి.
అందులో 3 లక్షల కోట్లు వాళ్ళు సొంతంగా వాడుకుంటారు, 15 లక్షల కోట్లు మార్కెట్కి వస్తుంది. ఈ 15 లక్షల కోట్లలో కనీసం ఈ ధరలు తగ్గించడం ద్వారా లేదా మ్యానిపులేట్ చేయడం ద్వారా ఈ కొనుగోలు సంస్థలు మిడిల్ మ్యాన్ మధ్య దళారీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 4 లక్షల కోట్లు కాజేస్తున్నారు. 15 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు దళాల పాలవుతుంది. కాబట్టి దీన్ని వాళ్ళకి అందేటట్టు చేయాలి అని చెప్పంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సక్రమంగా నిర్ణయించాలి. స్వామినాథన్ చెప్పిన 50% కలుపుతున్నారు, కానీ ఉత్పత్తి ఖర్చు 100 రూపాయలు అయితే దాన్ని 80 రూపాయలు చేస్తున్నారు. చేసి 80కి 40 కలిపి 120 అంటున్నారు. కానీ 100 రూపాయలకు 50 రూపాయలు కలిపితే 150 రూపాయలు అవుతాయి. అంటే ధర నిర్ణయంలోనే ఒక తప్పు జరుగుతుంది. దీని మీద ఒకటి. తర్వాత రెండవది ఏమిటంటే విద్యుత్ శక్తి ఏదైతే ఉందో ఇది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్టు. సెంట్రల్ గవర్నమెంట్ డామినేట్ చేస్తుంది 2003 చట్టం తీసుకొచ్చి. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ చేయకూడదు, ఇది రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలి అని చెప్పి అనేది ఒకటి. తర్వాత ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్తో మేము ఘర్షణ పడ్డది ఏమిటంటే ఎగుమతి దిగుమతుల విధానం మీద. మనకు లోటు ఉంటే దిగుమతులు చేసుకోవాలి, కానీ మనకు సర్ప్లస్ ఉన్నా దిగుమతులు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక విషయం చూడండి, ఇప్పుడు బియ్యం ఉత్పత్తిలో మనం నెంబర్ 1 ఉన్నాం, 12 కోట్ల టన్నులు పండిస్తున్నాం. మనం 2 కోట్ల టన్నులు మిగులుతుంది, ఇవి ఎక్స్పోర్ట్ చేయాలి. కానీ ఈ సెరీల్స్ అంటే ఈ రాగులు, సజ్జలు, కొర్రలు ఏవైతున్నాయో వీటి ఉప ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఒకటి పాలు 18 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. అయినా ఈ పాల ఉత్పత్తులు స్విట్జర్లాండ్ నుంచి, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మాంసం, తర్వాత కాటన్లో కూడా మనం ప్రపంచంలో నెంబర్ 1, 360 లక్షల బేళ్లు ఉత్పత్తి చేస్తున్నాం. అయినా మనం 50-60 లక్షల టన్నులు రా కాటన్ దిగుమతి చేసుకుంటున్నాం. షుగర్లో కూడా మనం సర్ప్లస్ ఉత్పత్తి, మనం 1 కోటి టన్నులు మన అవసరాలకు మించి ఉత్పత్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం 2 కోట్ల 50 లక్షల టన్నులు పంచదార వినియోగం, మనం 3,70,000 టన్నులు పండిస్తున్నాం. కాబట్టి 1,20,000 టన్నులు మనం ఎగుమతి చేయాల్సింది. రా షుగర్ కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఎగుమతి దిగుమతుల విధానాన్ని మార్చాలి. ఈ ఒక దశలో ఏమిటంటే వ్యవసాయ మంత్రి లాలుచిపడి షుగర్ను ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అది బట్టబయలు చేశాం. 400 కోట్లు మీరు కరప్షన్ చేసి కుంభకోణం చేసి దిగుమతి చేసుకుంటున్నారు అని చెప్పని పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ చేశాం. ఆ విధంగా ఏమిటంటే ఈ ఎగుమతి దిగుమతులు ఒకటి, ధరలు నిర్ణయించడం ఒకటి, ఇరిగేషన్ సమస్యలు ట్రిబ్యునల్ వేసి వెంటనే పరిష్కరించాలనేది ఒకటి, విద్యుత్ శక్తి సమస్యను పరిష్కరించాలనేది ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మన నేషనల్ కమ్యూనిటీస్ ప్రకృతి వైపరీత్యాలు, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా ఏంటంటే దేశంలో 9 కోట్ల ఎకరాల పంటలు దెబ్బతింటున్నాయి. మనం 43 కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నాం. అదే కాకుండా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో కానీ, ప్రత్యేక తెలంగాణలో అయితే 2014 నుంచి ఇప్పటికి లెక్కేస్తే 27,000 కోట్ల పంటలు నష్టం జరిగినాయి. 27,000 కోట్లు. దీనికి 1 రూపాయి ఇవ్వడం లేదు. అట్లాగే మీరు దాదాపు 20 పుస్తకాలు రాశారని అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానంగా ఏంటి సమస్యలు, వీటి పరిష్కారాలు, వీటి మీద అంటే ఎలా రాసుకుంటూ వచ్చారు బ్రీఫ్గా? ఒకటి ఏమిటంటే అసలు ఈ సరళీకరణ 1991 తర్వాత వ్యవసాయ రంగంలో మార్పులు వచ్చినాయి. జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఆయనే జనరల్గా సోషలిస్టు విధానాలు ప్రవేశపెట్టాడు. ఎందుకంటే స్టాలిన్ ప్రవేశపెట్టినటువంటి పంచవర్ష ప్రణాళిక, తర్వాత భూములు జాతీయ భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్, బ్యాంకులు జాతీయకరణ, ఇందిరాగాంధీ వరకు అవి చేశారు. అన్నిటికన్నా 1965 to 85 వరకు హరిత విప్లవం అనేది ఒకటి టేకప్ చేశారు. ఈ హరిత విప్లవం కన్నా ముందు మన పరిస్థితి ఏమిటంటే మనం 1 కోటి టన్నులు దిగుమతి చేసుకునే వాళ్ళం ఆహార ధాన్యాలు. హరిత విప్లవం సక్సెస్ అయిన తర్వాత, ఇదే స్వామినాథన్ గారి నాయకత్వాన సక్సెస్ అయిన తర్వాత మనం సర్ప్లస్ అయ్యాం, అన్నిట్లో సర్ప్లస్ అయ్యాం. ఆయిల్ సీడ్స్లో, పల్సెస్లో, తర్వాత మన ఆహార ధాన్యాలలో సర్ప్లస్ అయ్యాం. ఈ సర్ప్లస్ అయిన తర్వాత జనరల్గా ఈ అగ్రదేశాల వాళ్ళు ఏంటంటే మన మీద ఒక దృష్టి పెట్టారు. ఈ ఇండియా కనుక ఇలాగే కనుక ప్రొసీడ్ అయితే ఇది నెంబర్ 1 అయిపోతుంది అని చెప్పారు.
అందుకోసం వాళ్ళు ఏంటంటే 94లో డంకెల్ ప్రపోజల్ అని ఒకటి పెట్టారు. మీరంతా పెద్ద ఉద్యమం చేశారు అప్పుడు. చేసి ఏంటంటే మనం మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలని ఎగుమతి దిగుమతుల మీద బ్యారికేడ్స్ అడ్డంకులు ఏమి లేకుండా ఫ్రీనెస్ ఉండాలి అని చెప్పి ఓకే దాని మీద సంతకం పెట్టొద్దని చెప్పని మనం అన్నాం. ఓకే మన ప్రభుత్వం లాస్ట్ అవర్లో పెట్టింది సంతకం. డిసెంబర్ 31, 1994. ఓకే తెల్లవారి అది ఘాటు పోయి WTO అయింది. WTO అయిన తర్వాత అప్పుడు మనం రాజీవ్ గాంధీ ఉన్నాడు, న్యూ ఎకనామిక్ పాలసీ, న్యూ అగ్రికల్చరల్ పాలసీ అన్నీ న్యూ అని పెట్టాడు. పివి నరసింహరావు గారు ఆర్థిక మంత్రి కాబట్టి రాజీవ్ గాంధీ పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత పివి నరసింహరావు మంత్రి అయ్యాడు. అవును, ప్రధాని. పివి నరసింహరావు వచ్చిన తర్వాత ఈయన రూపాయి విలువను తగ్గించాడు. ఓకే ఓకే ఒక్కసారి $9 డాలర్తో ఉన్నదాన్ని $24, 24 నుంచి $42 తగ్గించడం జరిగింది. ఓకే ఆ రూపాయి విలువ తగ్గడం వల్ల ఏంటంటే ఈ వ్యవసాయ ఉపకరణాల ధరలు బాగా పెరిగినాయి, ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి బాగా పెరిగినాయి. ఓకే అందుకోసం ఈ సంస్కరణల ఫలితం ఏమిటి అని చెప్పని ప్రజలకు తెలవడం కోసం అని చెప్పని 91 బిఫోరు ఆఫ్టర్ 91 సంస్కరణల ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఓకే ఒకటి. తర్వాత జెనీవా ఒప్పందం మీద ఒక పుస్తకం. ఓకే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇరిగేషన్. అసలు ఇరిగేషన్ ఏమిటి, మన 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 మొత్తం ఉమ్మడి స్టేట్లో కానీ మన భారతదేశంలో కానీ ఉన్న నీటి వనరులు ఏమిటి, ఓకే ఎంత వినియోగించుకుంటున్నాం, ఎంత వేస్ట్ అవుతుంది, ఓకే అసలు ఎందుకు ఈ రాష్ట్రాల మధ్య తగాదాలు వస్తున్నాయి అని చెప్పి అనేది ఒకటి రాశాం. అది ఆ పుస్తకం వాళ్ళందరూ ఇంజనీర్లు అందరూ కూడా కొన్నారు, ఓకే ప్రామాణికంగా ఉంది అని చెప్పని. ఇరిగేషను తర్వాత ఈ భూ సమస్యలు, విద్యుత్ శక్తి, అంటే తక్షణం రైతులు ఎదుర్కొనేటటువంటి అంశాల మీద ఈ పుస్తకాలు రాయడం జరిగింది. కానీ మీరు ఆఖరిగా ఒక ప్రశ్న మల్లారెడ్డి గారు, ఇప్పుడు మీ పరిజ్ఞానం, ఇప్పుడు మీరు నా 20 నిమిషాల డిబేట్లో కొన్ని వందల స్టాటిస్టిక్స్ ఫిగర్స్ అలా నోట్ లెక్కలాగా చెప్పగలిగారు. అంత ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ రేపు పొద్దున పరిష్కారం కానీ అథారిటేటివ్గా అంశాల మీద మాట్లాడటానికి ఏదైనా ఒక యువ బృందాన్ని తయారు చేసుకునే అవకాశం దొరికిందా మీకు? ఎంతో కొంత వామపక్ష భావజాలం అయినా సరే కనీసం. చాలామంది గుంటూరు, నెల్లూరు అక్కడి నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, నీ తదనంతరం ఏమిటి, నీ తదనంతరం ఏమిటి. అంటే ఖచ్చితంగా మరి ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలి కదా. తయారు చేస్తున్నాం అని చెప్పని దాదాపు ఒక 50-60 మందిని తయారు చేసాం. ఓకే ఓకే బడ్జెట్ ఎట్లా స్టడీ చేయాలి, మనం పాజిటివ్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎట్లా మనం ముందుకెళ్ళాలి. కొంతమంది అంతా నెగటివ్ అప్రోచ్తో ఉంటారు. నెగటివ్ అప్రోచ్ ఎప్పుడు కూడా అది సక్సెస్ కాదు. పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. మనం ఇచ్చే సలహా కూడా మనం అధికారంలోకి వస్తే ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మనం ఏదో కాంగ్రెస్ చేసింది, వాళ్ళు చేసింది, బీజేపీ చేసింది అట్లా పార్టీని దృష్టిలో ఉంచుకోకుండా సబ్జెక్ట్ను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి. ఓకే ఓకే నేను మొన్న ఒక మీటింగ్లో పాల్గొన్నాను. నన్ను మన వాళ్ళు పంపారు, ఇది పాలస్తీనా గురించి. ఓకే అందరూ నాయకులు వచ్చారు, మంత్రులతో సహా. నేను ఒక 15 నిమిషాలు చెప్తే 2-3 వచ్చి మీరు సబ్జెక్ట్ చెప్పారన్నారు. అంటే దాని బేసిక్గా ఉన్నటువంటిది ఇప్పుడు వాళ్ళని చేయడం కోసం ఇప్పుడు రైతు సంఘం అన్ని జిల్లాలలో మన రైతు సంఘాలు ఏర్పాటు చేయడంతో పాటు కర్ణాటకలో కూడా 4-5 క్లాసులు చెప్పాను. పబ్లిక్ మీటింగ్స్ కూడా హాజరయ్యాను. సంఘాల కంటే ఇది ధర్నాలు చేయటం ఇవన్నీ కాకుండా అంశాల పట్ల పట్టు ఉండటం, పట్టు వాటి మీద ధర్నాలు అనేది ఒక నిరసన తెలియజేయడం తప్ప అసలు నిజానికి ఏంటంటే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొచ్చి దీన్ని పరిష్కరించాలి అనిపించాలి. ఆ విధంగా ఏమిటంటే నేను ఇరిగేషన్ విషయంలో కానీ, బ్యాంకులు రుణాల విషయంలో కానీ, మార్కెట్ విషయంలో కానీ అమలు చేయించాం గవర్నమెంట్తో. ఓకే ఓకే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకుండా అమలు చేశారు. పరిష్కారం వాళ్ళకి చూపిస్తే కూడా కాస్త చెప్తున్న దాన్ని బట్టి పరిష్కారాలు చేస్తారు. ఆ విధంగా చేశారు. రైట్ సార్. మొత్తంగా మల్లారెడ్డి గారితో రోజుల తరబడి మాట్లాడిన రైతుల సమస్యల మీద సుదీర్ఘంగా చెప్పగలిగిన పట్టు, దాని మీద ఆసక్తి ఉన్న నాయకులు వారు. 86 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్న తపని కొంతమంది అన్నా సరే నిజంగా వ్యవసాయ రంగం మీద ఆమూలాగ్రం అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలు అందుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వయసులో కూడా ముత్తాతయ్య మన ముదిమనవాళ్ళతో ఆడుకోవాల్సిన వయసులో కూడా ఈ రోజుకి 8 గంటల పాటు కష్టపడి చదువుతూ ఉంటారు. ఆఫీసులో పనిచేస్తారు, ఇంట్లో పనిచేస్తారు. దేశంలో అతి కొద్ది మంది మాత్రమే రైతుల కోసం దాదాపు 62 ఏళ్ళు
నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తుల్లో మల్లారెడ్డి గారు ఒకళ్ళు. నిజంగా మల్లారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళతో ఈ నా ప్రోగ్రాం నిజంగా ఒక సాకారం అవుతుంది. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.